తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952 మే 13న బాధ్యతలు స్వీకరించిన జవహర్లాల్ నెహ్రూ 1964 మే 27న తనువు చాలించే వరకు వరుసగా 4398 రోజుల పాటు ప్రధానిగా సేవలు అందించారు. ఇప్పుడు మోదీ ఆ మైలురాయిను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నారు. కేవలం నెహ్రూ రికార్డు మాత్రమే కాదు, అంతకు ముందు 2025 జూలై 25 నాటికే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల నిరంతరాయ పాలనా రికార్డును కూడా మోదీ దాటేశారు. నెహ్రూ తరువాత వరుసగా 3 సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక ప్రధానిగా, కాంగ్రెసేతర పార్టీ తరపున వరుసగా 2 సార్లు సొంత మెజార్టీ సాధించిన రికార్డుల రారాజుగా మోదీ నిలిచారు. నెహ్రూ హయాంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు నేటి మోదీ కాలానికి అస్సలు పోలికే లేదు. నాటితో పోలిస్తే ఇప్పుడు ఓటర్ల సంఖ్య, పోటీ ఎంతలా పెరిగిపోయిందో దేశ జనాభా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.